హలో డార్లింగ్స్, ఇందాకే అఖండ 2 తాండవం టీజర్ చూసిన. అస్సలు అంటే అస్సలు బాలేదు. ఏందో మరి నాకైతే అర్థం కాలేదు. ఎర్రి పూకలాగా ఉంది. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఒక్కొక్క షాట్ ఒక్కొక్క డైమండ్ రా బాబు. మనల్ని ఎర్రి హుక్కులని చేస్తున్నారు. అర్థమవుతుందా నీకన్నా? వాళ్ళకి అర్థమైంది, నీకు అర్థమైందా? ఈ షాట్ చూసారా ఎంత ఫేక్ ఉందంటే, గ్రీన్ స్క్రీన్ తో ఆడుకుంటున్నారు వీళ్ళు. మళ్ళీ ఈ షాట్ ఎంత దరిద్రం ఇది మన టీఎఫ్ఐకి. తమనన్నా నీకు పెద్ద దండమే, ఏం కొట్టినావే? ఇట్స్ ఓకే. అఖండకి ఇంత మంచి కొట్టినావు మ్యూజిక్, దీనికి ఏమైంది? పట 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 పెడతానే ఉన్నావు లోపలికి. అఖండలోనే కాదు, దీంట్లో కూడా ఇట్లాంటి క్రేజీ ఫైట్స్ ఉన్నాయి. చూస్తే మీకే అర్థమవుతుంది, మూత మోగిపోతుంది ఖాళీ. ఈమె ఎవర్రా తీసుకున్నది? అసలు ఎవరీమే? ఏం చేస్తుంది దీంట్లో? ఎవర్రా మేకప్ వేసింది? ఆ కళ్ళ గుడ్ల దగ్గర మేకప్ చూడండి ఎంత దరిద్రంగా ఉందో. చిచ్చి. ఇక్కడ చూసిండ్రా డైరెక్ట్ పెయింట్ బ్రష్. ఏ పెయింట్ బ్రష్ వాడినరో మరి నాకైతే అర్థమవుతలేదు. ఏషియన్ పెయింట్స్ వాడినట్టున్నారు, రెడ్ ఏషియన్ పెయింట్స్ వాడినట్టున్నారు. సక్క వేసుకుంటా పోయినరు. మళ్ళీ తిరుగుతూ ఉంటుంది అది, మళ్ళీ త్రిశూలము. అదైతే అసలు అర్థమే కాలే నాకైతే. నా మైండ్కి కూడా తట్టలేదు అసలు ఇట్లాంటి షార్ట్స్ కూడా ఉంటాయా అని చెప్పి. ఏమో అవన్నీ బాలయ్య బాబుకి వస్తాయి. అరే ఈ షార్ట్ దగ్గర ఏందిరా ఇంత గలీజ్గా ఉంది CGI, VFX CGI మరి ఇంత ఘోరమా? ఫస్ట్ అఖండ ఫస్ట్ టీజర్ లో సేమ్ టు సేమ్ ఇదే షాట్ ఉంది కదా, ఇదే గెటప్ లో ఉన్నాడు కదా బాలయ్య బాబు. మరి ఇదేంది? ఇది ఎక్కడి నుంచి వచ్చింది సడన్ గా? మళ్ళీ వచ్చిండా? ఊడిపడిండా పైనకెళ్ళి? సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, బాలయ్య బాబు హ్యాపీ బర్త్డే. బట్ ఈ టీజర్ మాత్రం అసలు నచ్చలేదు. దరిద్రంగా అంటే దరిద్రంగా ఉంది. నాకైతే అస్సలు అంటే అసలు ఎక్కలేదు కూడా. ఏం టీజరో ఏం మ్యూజికో మరి వాళ్ళకే తెలవాలి. నాకైతే అసలు అర్థమే కాలేదు. ఏదో హడావిడిలో తీయాలని చెప్పి తీసినట్టుంది. ఇప్పుడు బోయపాటి కానీ గట్టి వేసుకుంటారు. ఆల్రెడీ స్కంద షెడ్కి వెళ్ళిపోయిందని చెప్పి తెలుసు కదా, మళ్ళీ అవసరమా? జస్ట్ దీని హైప్ ఉందనే కదా. అవునరా, హైప్ ఉందనే కదా ఇదంతా, లేకపోతే ఎందుకు తీస్తాడు? ఏం అవసరం వాళ్ళకి? ఈ టీజర్ గురించి మాట్లాడకపోవడమే మంచిది. ఎందుకో ఈ టీజర్ చూసిన తర్వాత హోప్స్ అన్ని వెళ్ళిపోయినాయి. సెకండ్ సీక్వెల్ తీయాలనే ఆతృతతోని స్టోరీ లేకుండానే జస్ట్ హైప్ ఉందని చెప్పి తీస్తున్నారేమో అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్, ఇందాకనే 1 hour ముందు రిలీజ్ అయింది మన ఆర్య గారి సినిమా అనంతన్ కాడు అని చెప్పి ఒక టీజర్ వచ్చింది. ఒక్కసారి వాచ్ చేయండి, మీకు కూడా నచ్చుతుంది. విజువల్స్ అండ్ ద పొలిటికల్ డ్రామా అనేది చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే మస్తు నచ్చింది టీజర్. కోలీవుడ్ మళ్ళీ ఏదో చేయబోతుంది. సరే చూద్దాం ఏం చేస్తుందో. కానీ ఆర్య గారికి ఒక మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ప్రీవియస్ గా చూసుకుంటే ఒక 3 months బ్యాక్ ఇంకో టీజర్ రిలీజ్ అయింది, మిస్టర్ X అని చెప్పి. అది బొక్కలాగా ఉంది. అదే మన స్పై మూవీ లాగా, మన నిఖిల్ గారి స్పై మూవీ ఉంది కదా, థ్రిల్లర్. అది కూడా అస్సామే. ఇక దీని మీద కొంచెం హోప్స్ ఉంది. రా అండ్ రస్టిక్ గా ప్రొడక్షన్ క్వాలిటీ బాగా పెంచినట్టు మంచిగా అనిపించింది.